హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్టీ శ్రేణుల్ని నిరుత్సాహానికి గురిచేశాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు. హర్యానా ఎన్నికలు ముగిసిన అధ్యాయం అన్నారు. జమ్మూ కశ్మీర్, హర్యానాలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని భావించామన్నారు. హర్యానాలో బీజేపీ విజయం సాధించడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావడం ఖాయమంటున్న కేవీపీతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో హర్యానా ఫలితాలు కొంత నిరాశని కలిగిస్తూ ఉన్నాయి. కొంతమందిలో ఈవీఎంల్లో ఏదైనా మోసం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఏమంటారు సార్ ఈరోజు ఎన్నికల ఫలితాల మీద, హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఫలితాల మీద? ప్రశ్న మీరే, మీ ఉపోద్ఘాతంలో ఆన్సర్ కూడా మీరే ఇచ్చారు. కాంగ్రెస్ శ్రేణులకి నిజంగా ఇది చాలా నిరుత్సాహం కంటే కూడా ఇది దిగ్భ్రాంతిని ఎక్కువగా గురి చేసింది హర్యానా ఎన్నికలు. హర్యానా ఎన్నిక అనేది ఒక ముగిసిన అధ్యాయం. హర్యానాలో చాలా కంఫర్టబుల్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది అని మొత్తం దేశంలో ఇంక్లూడింగ్ బీజేపీ కూడా దాదాపుగా అంగీకరించింది. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి రిజల్ట్ రావటం వలన చాలా సందేహాలు అసలు ఎలక్షన్ కమిషన్ యొక్క నిష్పక్షపాతిక మీద, ఈవీఎం మెషిన్ల మీద, వాటి విశ్వసనీయత మీద చాలా పెద్ద ప్రశ్న. మౌలికంగా బీజేపీ సిద్ధాంతాలతో పూర్తిగా ఏకీభవించే వాళ్ళు కూడా హర్యానా ఎన్నికలలో గెలుస్తామని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. అటువంటి పరిస్థితుల్లో వచ్చిన ఈ రిజల్ట్స్ మళ్ళీ ఒకసారి అవి కనుక ఏ విధమైన ట్యాంపరింగ్లకి గురి కాకుండా ఈవీఎంలన్నీ సరైన పద్ధతిలోనే పనిచేసి ఉంటే మేము అంటే కాంగ్రెస్ శ్రేణులో మనస్ఫూర్తిగా మళ్ళీ మేము మా విధానాల్ని, మా యొక్క కార్యాచరణని, మౌలిక సిద్ధాంతాలతో సహా అన్నిటినీ పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అవి కనుక నిష్పక్షపాతంగా పనిచేసి రిజల్ట్స్ కరెక్ట్గా వచ్చినాయి అని తేలితే. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే అక్కడ ఎప్పుడూ బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. అది ఎక్స్పెక్ట్ చేసిందే. దాంట్లో వేరే రకమైన రిజల్ట్ రావడానికి అసలు అవకాశమే లేదు అక్కడ. అది భారత లౌకిక తత్వంపై భారతీయులకి, కాశ్మీర్లో వారు ముస్లిమ్స్ అయినా కానివ్వండి, హిందువులైనా కానివ్వండి, శరణార్థులైనా కానివ్వండి, పండితులైనా కానివ్వండి, ఎవరైనా సరే భారత లౌకిక సిద్ధాంతానికి అనుకూలంగా వేసిన ఓటుగా మనం భావించాల్సి ఉంటుంది. ఒక హర్యానాలోనే ఏదైనా ఈవీఎంలో గోల్మాల్ జరుగుతుందని మీరు భావిస్తున్నారా? అవకాశం ఉంది, ఖచ్చితమైన అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో సరైనటువంటి నాయకత్వం లేదు, రాహుల్ గాంధీ నడిపించలేరు కాంగ్రెస్ అని బీజేపీ నేతలు చెబుతున్న నేపథ్యంలో మీరేమంటారు? కాంగ్రెస్ కు ఖచ్చితమైన నిబద్ధత గల నాయకత్వం ఉంది. రాహుల్ గాంధీ గారు 2029లో మొత్తం బీజేపీ వాళ్ళు ఈవీఎంలు ఎంత మేనేజ్ చేసినా కానీ వాటికి కూడా అందకుండా ఆయన భారతదేశ ప్రధాని కావటం అనేది గోడ మీద రాసిన సత్యం. రేపటి రోజు భావి భారత ప్రధానిగా ఈవేళే ఇప్పటికే ప్రజలందరూ అంగీకరించారు ఆయన్ని. అన్ని రాజకీయ పక్షాలు అంగీకరిస్తా ఉన్నాయి. దేశానికి మార్గనిర్దేశకం చేయగలిగిన నేతగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర తర్వాత, భారత న్యాయయాత్ర తర్వాత రూపుదిద్దుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో మొత్తం మీద కేవీపీ చెప్తున్నారు, ఇక్కడ హర్యానా ఎన్నికల ఫలితాలపై కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, ఈవీఎంల్లో మోసం జరిగి ఉండొచ్చు అని చెప్పి ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది పరిస్థితి. వీడియో షాద్ కుమార్తో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.